ఆసక్తికరమైనటువంటి విషయం, చాలా చర్చకు దారితీసే అంశం కూడా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒకనాటి తన సినీ స్నేహితుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అది కూడా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ఖాతా నుంచి తమిళ్లోనే విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది మనం ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు. తమిళ్లోనే ఆయన యాక్టర్ విజయ్ని ట్యాగ్ చేసి, తమిళనాడు సీఎంఓ దాన్ని కూడా ట్యాగ్ చేసి ఈ పోస్టు చేశారు. ఈ పోస్ట్ ఎప్పుడు చేశారయ్యా అంటే 22వ తారీఖుని మధ్యాహ్నం 2 గంటలకు చేశారు. వాస్తవానికి తొలుత ఎటువంటి గౌరవవాచకాలు లేకుండా మిస్టర్ విజయ్ అంటూ ఒక పోస్ట్ చేశారు. దాని మీద చాలా తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. ఆ తర్వాత తిరు విజయ్ అంటూ ఆయన్ని గౌరవిస్తూ, తిరు అనేటువంటి అక్కడ మన శ్రీ అన్నట్టుగా అక్కడ కూడా గౌరవిస్తూ ఈ ట్వీట్ వేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక మంది నాయకులకు కూడా, తమిళనాడు సంబంధించినటువంటి చాలామంది నేతలకు కూడా రెస్పాండ్ అయిన తమిళనాడు సీఎంఓ అంటే విజయ్కి సంబంధించినటువంటి ఆఫీస్ పవన్ కళ్యాణ్ ట్వీట్ మీద రెస్పాండ్ కాల. శుభాకాంక్షలు చెప్పినందుకు గాను కనీసం ధన్యవాదాలు కూడా చెప్పలా. చూడండి ఎంత విడ్డూరమో. ఇది సీఎంఓ అకౌంట్. ఇందులో పొన్నం ప్రభాకర్కి విషెస్ చెప్తే థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత చూడండి చాలా శశికాంత్ సెంథిల్, అదేవిధంగా ప్రేమ్ సింగ్ తమాంగ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అనేక మంది మంత్రులు, ఇతర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నాయకులు, పాండిచ్చేరికి చెందినటువంటి కాంగ్రెస్ నేత నారాయణ స్వామి, ఈ చాలా సాధారణమైనటువంటి నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పినందుకు గాను వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఇందులో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి షర్మిలకి, వైఎస్ షర్మిల విషెస్ చెప్తే థ్యాంక్స్ చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషెస్ చెప్తే థ్యాంక్స్ చెప్పారు. అదేవిధంగా గవర్నర్ ఆఫ్ జార్ఖండ్, ఇంకా చాలామంది వీళ్ళు ఎవరు చెప్పినా, వికే శశికళ రాజకీయంగా తమిళనాడులో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఇంకా చూడొచ్చు సిద్ధిరామయ్య మాజీ సీఎం ఆఫ్ కర్ణాటక, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేసినటువంటి ఈ విజయ్ ఖాతాలో పవన్ కళ్యాణ్కి మాత్రం థ్యాంక్స్ చెప్పడానికి ఎందుకు సిద్ధం కాలేదు? చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పటి వరకు అలాంటి పోస్టే మనం చూడం. కింద వరకు చూడొచ్చు. మనం చాలామంది కనిపిస్తారు మనకి ఇందులో. రావు నరేందర్ సింగ్, రాజేష్ కుమార్, ఎవరెవరో చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇంకా మమ్మూర్తి ఆయన సినిమా ఫ్రెండ్ అనుకుంటే ఆయనకు కూడా విషయం చెప్పారు, మలయాళీ సూపర్ స్టార్కి. ఇంకా ఎవరు చెప్పినా కానీ మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఇంకా అనేక మందికి ఇక్కడ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పారు. కానీ రోజా సెలవుమణి చూడండి, ఆర్కే రోజాకు కూడా విజయ్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ అంటూ రిప్లై ఇచ్చారు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ని మాత్రం ఇందులో వదిలేసినటువంటి వైను చాలా విచిత్రంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి ఇంకా అనేక మంది, జ్యోతిర్మణి, జాన్ పాండియన్, ఇలా చాలా రకాలుగా సాధారణమైనటువంటి నేతలు కూడా విషయం చెప్పినప్పటికీ వాళ్ళందరికీ రిప్లై ఇస్తూ, రామ్దాస్ అథవాలే, వైకో, అందరికీ చాలా సాధారణమైనటువంటి నేతలకి, ఫ్రెండ్స్కి, ఇతర పార్టీలకి, టిటిడి దినకరానికి కూడా విషెస్కి రిప్లై ఇచ్చారు, కృష్ణస్వామికి కూడా రిప్లై ఇచ్చారు, అనేక మందికి రిప్లై ఇచ్చినటువంటి విజయ్, ఈ తమిళసాయి సౌందరరాజన్, తెలంగాణ మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి నాయకురాలు, ఒక్కసారి కూడా ఒక్క ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు, ఆమెకు కూడా రిప్లై ఇచ్చారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. జీకే వాసన్కి ఆయనకు కూడా రిప్లై ఇచ్చారు. చాలా ఆశ్చర్యకరంగా అనుభమణి రామదాస్, మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకురాలు, పోనీ బీజేపీ మిత్రపక్షాలకి రిప్లై ఇవ్వలేదా అనుకుంటే వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చారు. బీజేపీ నాయకులు కూడా సమాధానం ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కనీసంగా కూడా గౌరవం ఇవ్వలేదు, రిప్లై ఇవ్వలేదు, పట్టించుకోలేదు, పూర్తిగా వదిలేశారు. అన్నామలైకి, నైనార్ నాగేంద్రన్కి, బీజేపీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్కి, మాజీ ప్రెసిడెంట్కి, పళనిస్వామికి, ఇంకా చూడండి కమల్ హాసన్కి, అందరికీ రిప్లై ఇచ్చినటువంటి విజయ్ ఖాతాలో సిఆర్ పాటిల్కి, ఖుష్బూ సుందర్కి,
అందరికీ రిప్లై ఇచ్చినటువంటి విజయ్ వేణుగోపాల్కి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళకు కూడా రిప్లై ఇచ్చినటువంటి విజయ్ సీఎంఓ తమిళనాడు నుంచి ఎందుకని పవన్ కళ్యాణ్ని పూర్తిగా పట్టించుకోలేదు, కనీసంగా మర్యాదపూర్వకంగానైనా రిప్లై ఇవ్వాల్సి ఉంటే ఎందుకని వదిలేశారు, ఆర్కే రోజాకి, పొన్నం ప్రభాకర్కి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఇలాంటి వాళ్ళకు కూడా రిప్లై ఇచ్చినటువంటి తమిళనాడు సీఎంఓ నుంచి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రిప్లై ఇస్తే ఎందుకని పట్టించుకోలేదు, చాలా ముఖ్యమైనటువంటి అంశం, రాజకీయంగా ఆసక్తి రేకెత్తించేటువంటి విషయం. అదే సమయంలో ఇది పవన్ కళ్యాణ్కి అవమానంగా చూడాల్సినటువంటి విషయం కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు విషయం చెప్తే రిప్లై ఇవ్వకపోవడమా, పొన్నం ప్రభాకర్, రోజా ఇలాంటి వాళ్ళకి, ఇంకా చాలామంది చిన్న చిన్న నేతలకు కూడా రెస్పాండ్ అయినటువంటి విజయ్ కేవలం పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగా ఇగ్నోర్ చేశారా, ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటి ప్రశ్న అయితే ఉదయించకమానదు. ఏమైనా పవన్ కళ్యాణ్ని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం అవమానించినట్టుగా అనేక మంది భావించే పరిస్థితి అయితే ఈ విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. పోనీ ఇక్కడ రిప్లై ఇవ్వలేదు, ఇంకా ఏమైనా విజయ్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఏమైనా రిప్లై ఇచ్చారా అనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. విజయ్ అఫీషియల్ అకౌంట్ నుంచి ఏమైనా రెస్పాండ్ అయ్యారు, ఎందుకంటే యాక్టర్ విజయ్ అనే అకౌంట్ని ఇక్కడ ట్యాగ్ చేశారు కాబట్టి అందులో ఏమైనా రిప్లై ఇచ్చినట్టుగా ఏమైనా ఉందా అంటే ఇక్కడ అసలు ఎవరికి రిప్లై ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పోస్ట్ కూడా జనవరి 3 తర్వాత ఒక్క పోస్ట్ కూడా చేసిన ఆనవాళ్ళు లేదు. సో పవన్ కళ్యాణ్కి అటు సీఎంఓ తమిళనాడు నుంచి కానీ, యాక్టర్ విజయ్ అకౌంట్ నుంచి కానీ, ఏ హ్యాండిల్ నుంచి కూడా కనీసంగా రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు లేవు. ఆయనకి కనీసంగా థ్యాంక్స్ చెప్పడానికి కూడా విజయ్ ఆఫీసు సిద్ధం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని తమిళనాడు సీఎంఓ ట్రీట్ చేసిందో ఈ ఉదంతం మనకి చాటుతుంది. అసలు ఏం కారణం అంటారు, ఎందుకు ఇలా జరిగిందంటారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి.